హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈ గురు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో జనరల్ అవేర్నెస్ సెట్ 5.1 క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఈ సెట్ 4.2 మనకు సెట్స్ అనేవి నేను మన యొక్క ఛానల్లో ఉన్నాయి. ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ఆ వీడియోస్ని చూడండి. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి గ్యాసోహోల్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ గ్యాసోలిన్ అండ్ ఇథనాల్. గ్యాసోహోల్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ గ్యాసోలిన్ అండ్ ఇథనాల్. ఓకే, ఈ గ్యాసోహోల్ని మరొక పేరుతో పిలుస్తారు. వీటికి చాలా రకాల నేమ్స్ ఉన్నాయి. దీనికి గ్రెయిన్ ఆల్కహాల్ అంటారు. ఓకే, గ్రెయిన్ ఆల్కహాల్ అండ్ అలాగే దీన్ని వచ్చేసి బేవరేజ్ ఆల్కహాల్, గ్రెయిన్ ఆల్కహాల్ అండ్ బేవరేజ్ ఆల్కహాల్ అని కూడా పిలుస్తారు ఈ యొక్క గ్యాసోహోల్ని. ఈ గ్యాసోహోల్ ఈజ్ ద మిక్చర్ ఆఫ్ గ్యాసోలిన్ అండ్ ఇథనాల్. గ్యాసోలిన్ ఈజ్ ద ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ఫర్ కార్ ఇంజన్స్. ఓకే, ఈ గ్యాసోలిన్ అనేది కొన్ని రకాల కార్లలో ఈ యొక్క గ్యాసోలిన్ని ఫ్యూయల్గా ఉపయోగిస్తున్నారు. అండ్ అలాగే ఇథనాల్ వచ్చేసి దీన్ని ఎక్కడి నుండి తయారు చేస్తున్నారంటే ఫ్రమ్ కార్న్ క్రాప్. ఓకే, మొక్కజొన్న పంట నుండి ఈ యొక్క ఇథనాల్ అనేది తీయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్. ఓకే, ఫర్మెంటేషన్ ఈజ్ ద ప్రాసెస్ వితౌట్ ఆక్సిజన్. ఫర్మెంటేషన్ ఇస్ ద ప్రాసెస్ వితౌట్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఫర్మెంటేషన్ ఫ్రమ్ కార్న్ క్రాప్. ఓకే, ఫ్రమ్ కార్న్ క్రాప్ నుంచి కార్న్ క్రాప్ నుంచి అంటే మొక్కజొన్న పంట మొక్కల నుంచి ఈ యొక్క ఇథనాల్ అనేది తీయడం జరుగుతుంది. ఓకే, గ్యాసోలిన్ ఈజ్ ద మిక్చర్ ఆఫ్ గ్యాసోలిన్ అండ్ ఇథనాల్. ఓకే, గ్యాసోలిన్ అండ్ ఇథనాల్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ ఆఫ్ ఇండియా. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి సంబంధించిన అంటే జాతీయ నీటి జంతువు ఏది? ఓకే, భారతీయ నీటి జంతువు ఏది? ఆన్సర్ వచ్చేసి గ్యాంగెటిక్ డాల్ఫిన్. ఈ యొక్క గ్యాంగెటిక్ డాల్ఫిన్ అనేది ఎక్కువగా గంగా రివర్లో ఉండడం జరుగుతుంది. అందుకే దీన్ని ఏమని తీసుకున్నారంటే నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ ఆఫ్ ఇండియా. ఓకే, గ్యాంగెటిక్ డాల్ఫిన్. ఈ యొక్క గ్యాంగెటిక్ డాల్ఫిన్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే గంగా రివర్లో ఉంటుంది. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్లాటనిస్టా గ్యాంగెటికా. ఓకే, ప్లాటనిస్టా గ్యాంగెటికా. Platanista gangetica is the scientific name of this gangetic dolphin. ఓకే, అండ్ మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అంటే పాయింట్స్ కూడా చూద్దాం. ఓకే, అంటే దీనికి సంబంధించినవి కాబట్టి నేను చెప్తాను ఈ పాయింట్స్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1972. ఒక నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1986. ఓకే, 1986లో ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. నెక్స్ట్ బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చిందంటే ఇది 2000. ఓకే, 2002లో రావడం జరిగింది. మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1972లో, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986లో, బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 2002లో రావడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. బ్యాగ్స్ ఆఫ్ చిప్స్ ఆర్ ఫిల్డ్ విత్ విచ్ గ్యాస్. ఓకే, బ్యాగ్స్ ఆఫ్ చిప్స్, మనం సాధారణంగా చిప్స్ తింటాం కదా, ఆ యొక్క బ్యాగ్స్ అనేటివి అంటే ఆ కవర్స్ అనేటివి, ఆ ప్యాకెట్స్ అనేటివి దేనితో, ఏ గ్యాస్తో ఫిల్ చేసి ఉంటాయి? ఓకే, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు: ఆక్సిజన్, హైడ్రోజన్, క్లోరిన్ అండ్ నైట్రోజన్. ఓకే, క్లోరిన్ అండ్ నైట్రోజన్. ఆన్సర్ ఈజ్ ద నైట్రోజన్ అనేది మనకు ముఖ్యంగా ఈ యొక్క చిప్స్ ప్యాకెట్స్, లేస్, బింగోస్ ఈ టైప్స్ ప్యాకెట్స్లో, కుర్కురే లాంటి ప్యాకెట్స్లో యొక్క నైట్రోజన్ గ్యాస్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నైట్రోజన్ గ్యాస్ అనేది ఆక్సిడేషన్ అంటే ఆక్సీకరణం చెందదు కాబట్టి ఈ యొక్క వాయువును నింపడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం క్లోరిన్ ఎందుకో చూద్దాం. క్లోరిన్ వచ్చేసి వాటర్ ట్రీట్మెంట్లో ఉపయోగించడం జరుగుతుంది. క్లోరినేషన్. ఓకే, క్లోరినేషన్ అంటే వాటర్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తారు. హైడ్రోజన్ ఈజ్ ద లైట్ గ్యాస్. ఓకే, లైట్ గ్యాస్ అతి తేలికైన గ్యాస్ అంటే వాయువు ఏదంటే హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ ఏంటి అంటే హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ వచ్చేసి డ్యూటీరియం. ఓకే, హైడ్రోజన్ యొక్క గ్యాస్ వచ్చేసి
డ్యూటీరియం. ఓకే, ఈ యొక్క డ్యూటీరియం ఆక్సైడ్ని ఏమని పిలుస్తారు? ఓకే, ఈ యొక్క డ్యూటీరియం ఆక్సైడ్ని ఏమని పిలుస్తారంటే హెవీ వాటర్. ఓకే, హెవీ వాటర్, హెవీ వాటర్ అని పిలుస్తారు ఈ యొక్క డ్యూటీరియం ఆక్సైడ్ని. ఓకే, ఇక్కడ మనం చూస్తే హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ ఏంటి అంటే డ్యూటీరియం. డ్యూటీరియం ఆక్సైడ్ని ఏమని పిలుస్తారంటే హెవీ వాటర్ అని పిలుస్తారు. అండ్ లైట్ ఇన్ గ్యాస్ ఏంటిదంటే హైడ్రోజన్. ఓకే, సారీ, లైట్ వెయిట్ గ్యాస్ ఏంటి అంటే హైడ్రోజన్. ఓకే, నైట్రోజన్ వచ్చేసి మనకు ఈ యొక్క చిప్స్ ప్యాకెట్స్లో ఫిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? క్వశ్చన్ని జాగ్రత్తగా చూడండి. ఓకే, హూ వాజ్ ద ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్? డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, నాట్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, and not deputy speaker. Here is the first deputy prime minister of India. Okay, here is the first deputy prime minister of India is the Sardar Vallabhbhai Patel. Okay, Sardar Vallabhbhai Patel is the first deputy speaker of India, and he is the first home minister of India. Okay, first deputy and first home, first deputy and first home minister of India is the also Sardar Vallabhbhai Patel. And next, here is some information about this topic. Okay, first చూస్తే మనం ఫస్ట్ ఈజ్ ద సర్దార్ వల్లభాయ్ పటేల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. ఓకే, మొరార్జీ దేశాయ్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్లో ఉంది ఎవరంటే చౌదరి చరణ్ సింగ్. చౌదరి చరణ్ సింగ్. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నది ఎవరు అంటే జగ్జీవన్ రామ్. ఓకే, జగ్జీవన్ రావు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది ఎవరంటే యశ్వంత్ రావు. ఓకే, యశ్వంత్ రావు. అండ్ సిక్స్త్ ఈజ్ ద లాస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్, సెకండ్ వచ్చేసి మొరార్జీ దేశాయ్, థర్డ్ వచ్చేసి చౌదరి చరణ్ సింగ్, నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి జగ్జీవన్ రావు, ఫిఫ్త్ వచ్చేసి యశ్వంత్ రావు, సిక్స్త్ వచ్చేసి లాల్ కృష్ణ అద్వానీ. ఓకే, లాల్ కృష్ణ అద్వానీ ఈజ్ ద లాస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అండ్ లాస్ట్ అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ వచ్చేసి సర్దార్. ఓకే, లాస్ట్ వచ్చేసి లాల్ కృష్ణ అద్వానీ. ఓకే, అండ్ హియర్ ఇస్ సర్దార్ ఆల్సో ఇస్ ద కాల్డ్ యాజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ హూ గివ్ సర్దార్ హానర్ టు ద వల్లభాయ్ పటేల్ అంటే గాంధీజీ అనేది సర్దార్ అనే అతనికి బిరుదు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అంటే 1928లో. ఓకే, 1928లో బార్డోలి సత్యాగ్రహం. ఓకే, బార్డోలి సత్యాగ్రహం. ఈ యొక్క బార్డోలి సత్యాగ్రహంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చురుగ్గా పాల్గొన్నాడు. ఓకే, అందులో అప్పుడు గాంధీ ఏమని ఇచ్చాడు అంటే బిరుదు సర్దార్ అని ఇచ్చాడు. ఓకే, సర్దార్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ బార్డోలి సత్యాగ్రహం ఏంటి అంటే పంటలపై పన్ను తగ్గింపు కోసం ఈ యొక్క సత్యాగ్రహాన్ని చేయడం జరిగింది. ఓకే, అప్పుడు స్వాతంత్ర సమర యోధులంతా కలిసి. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అండ్ ఇది చూస్తే ఓకే, మనము ఇతన్ని సర్దార్ని బిస్మార్క్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే, ఓకే, ఇండియన్ బిస్మార్క్. ఓకే, భారతదేశంలో ఏ పర్సన్ని ఇండియన్ బిస్మార్క్ అంటారంటే అసలు బిస్మార్క్ అంటే ఎవరు? ఓకే, బిస్మార్క్ అంటే ఎవరో చూద్దాం. ఫస్ట్ బిస్మార్క్ అనే పర్సన్ ఇతను జర్మనీ దేశానికి చెందినవాడు. ఓకే, జర్మనీ దేశానికి చెందినవారు. అక్కడ జర్మనీ ఏకీకరణకు తీవ్రంగా కృషి చేశారు. ఓకే, యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ కోసం బిస్మార్క్ తీవ్రంగా కృషి చేశారు. ఓకే, అక్కడ కృషి చేసి ఆ దేశాన్ని ఏకతాటిపై నిల్చోబెట్టాడు. అండ్ అలాగే మన దేశానికి సంబంధించి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశాడు అంటే స్వాతంత్రం రాకముందు మొత్తం భారతదేశంలో అంటే అప్పుడు భారతదేశంలో 552 రాష్ట్రాలు ఉండేవి. ఓకే, 552 ప్రాంతాలు అంటే 500కు పైగా ప్రాంతాలు ఉండేవి. వేరికి వాటి అంటే వాళ్ళకి వాళ్ళే ఇండిపెండెంట్గా పరిపాలించుకునేవారు. అయితే సర్దార్ వాటిని ఏం చేశాడంటే ఫస్ట్ టైం 14 రాష్ట్రాలు. ఓకే, 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. ఓకే, 6 స్టేట్స్ అండ్ అలాగే 14 స్టేట్స్ అండ్ 6 ఇస్ ద నేషనల్ టెరిటరీ ఆఫ్ క్యాపిటల్. ఓకే, అంటే 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశాడు. ఓకే, అందుకే ఇన్ని రాష్ట్రాలను కలిపి కేవలం 14 రాష్ట్రాలుగా చేసి 6 కేంద్రపాలిత ప్రాంతాలు చేయడం వల్ల ఇతనికి
ఇండియన్ బిస్మార్క్ అని పేరు రావడం జరిగింది. ఓకే, ఇండియన్ బిస్మార్క్గా పేరు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఒకసారి ఇందులో మనం ఆప్షన్స్ని చూస్తే, ఓకే, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇస్ ద ఆజాద్ ఇస్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యంగెస్ట్ ప్రెసిడెంట్. ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున యంగెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగెస్ట్ టెన్యూర్ ప్రెసిడెంట్. ఓకే, భారతదేశంలో అత్యధిక కాలం పనిచేసిన ప్రెసిడెంట్ ఎవరు అంటే కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇండియన్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్ ఆల్సో మౌలానా అబుల్ కలాం ఆజాద్. అండ్ నెక్స్ట్ ఇతని యొక్క బుక్ చూస్తే ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఓకే, ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఓకే, ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేది బుక్ ఆఫ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకేమున్నాయి మనకి మొరార్జీ దేశాయ్ ఇస్ ద నాన్ కాంగ్రెస్ గౌట్ పిఎం. మొరార్జీ దేశాయ్. ఓకే, మొరార్జీ దేశాయ్ అనే పర్సన్ ఎవరు అంటే నాన్ కాంగ్రెస్ గౌట్ ఫామ్ చేశారు. ఓకే, మొట్టమొదటిసారి మొరార్జీ దేశాయ్ అనే పర్సన్ ఓకే, మొరార్జీ దేశాయ్ ఏం చేశాడు అంటే ఈజ్ ద నాన్ కాంగ్రెస్ గౌట్ ఫామ్ చేశాడు. ఓకే, ఫస్ట్ టైం ఇతని కాలంలో మొరార్జీ దేశాయ్ కాలంలో ఫస్ట్ టైం ఏం జరిగిందంటే డిమానిటైజేషన్ జరిగింది ఇతని కాలంలోనే. ఓకే, ఇతని కాలంలో అంటే మొరార్జీ దేశాయ్ హీఈస్ ద నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. హీఈస్ ద నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ టు డిమానిటైజేషన్ ఆన్ దట్ టైమ్. ఇన్ఫర్మేషన్